హలో గైస్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ అని చెప్పి కొత్త ట్యాక్సెస్ వేశారు. అది కూడా ప్రపంచంలోని అన్ని దేశాల మీద. అసలు ఈ టారిఫ్స్ అంటే ఏంటి, ఎందుకు వేశారు, మన ఇండియా మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, స్టాక్ మార్కెట్స్ మీద దీని ప్రభావం ఎలా పనిచేస్తుందో మాట్లాడుకుందాం. మరి మీరు రెడీనా? చలో, ముందు అసలు టారిఫ్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మన దేశం వేరే దేశం నుండి వస్తువులు కొన్నప్పుడు గవర్నమెంట్ వాటి మీద వేసే ట్యాక్సెస్. ఎగ్జాంపుల్కి మీరు ఒక $10 పెట్టి వస్తువుని కొంటే దాని మీద 25% టారిఫ్ ఉంటే $10 వస్తువు కాస్త $12.50 అవుతుంది. ఆ అడిషనల్గా ఉండే $2.5 ఏవైతే ఉన్నాయో అవి మొత్తం గవర్నమెంట్కే వెళ్తాయి. ఇప్పుడు ట్రంప్ గారు ఎందుకు ఈ టారిఫ్స్ని వేస్తున్నారో తెలుసుకుందాం. యాక్చువల్లీ ఆయన ఉద్దేశం ఏంటంటే అమెరికాలోని వస్తువులు అందరూ కొనాలి, అమెరికాలో ఉండే లోకల్స్కి జాబ్స్ పెరగాలని. ఆయన దృష్టిలో వేరే దేశాలు అమెరికాని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాయని, అంటే అమెరికా ప్రజల శ్రమని దోచుకుంటున్నాయని. యూజువల్గా ఏంటంటే అమెరికా బయట దేశాల నుండి ఎక్కువగానే ఇంపోర్ట్ చేసుకుంటుంది, కానీ అమెరికా నుండి మాత్రం చాలా తక్కువగా కొంటున్నారు. దానివల్ల అమెరికాకి ట్రేడ్ డెఫిషిట్ వస్తుంది. అంటే అమెరికా కొనేది ఎక్కువ, అమ్మేది తక్కువ. ఇప్పుడు అర్జెంటుగా ఈ డెఫిషిట్ని తగ్గించాలి, అమెరికాని మళ్ళీ గ్రేట్గా చేయాలని చెప్పేసి ఆయన అనుకుంటున్నారు. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ నుండి ఏ దేశానికైనా చాలా బాగా ఇన్కమ్ వచ్చింది. మరి అమెరికా లాంటి అగ్రదేశాలకు కూడా ఆ రిజల్ట్స్ ఫ్రూట్ఫుల్గా రావాలనేది ట్రంప్ ప్లాన్. అయితే ఈ టారిఫ్స్ అనేవి అమెరికాకి ఎలా యూజ్ అవుతాయో ఇప్పుడు చెప్తాను. ట్రంప్ లెక్కలో వేరే దేశాల వస్తువులు ప్రైసింగ్ ఎక్కువైతే అమెరికాలోని వస్తువులు అందరూ కొంటారు. అక్కడ లోకల్స్ కానీ అలాగే బయట దేశం వాళ్ళు కానీ. దానివల్ల అమెరికాలోని ఫ్యాక్టరీస్ మళ్ళీ పనిచేయడం మొదలు పెడతాయి, జాబ్స్ అన్నీ పెరుగుతాయి, గవర్నమెంట్కి ఎక్కువ డబ్బు వస్తుంది. కానీ ఇది అనుకున్నంత ఈజీ ఏం కాదు. టారిఫ్స్ వల్ల వస్తువులు కాస్ట్లు కూడా పెరుగుతాయి, బిజినెస్లకి ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. అలా ఒకేసారి అన్నీ పెరగడం వలన అమెరికా ఆర్థిక వ్యవస్థను డ్యామేజ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. ట్రంప్ విధించిన ఈ పర్టికులర్ టారిఫ్స్ అనేవి జస్ట్ ఆర్థికపరమైన చర్యలు మాత్రమే కాదు, ఇవి పొలిటికల్, సోషల్ ఇంపాక్ట్ని కూడా కలిగి ఉంటాయి అన్నమాట. మీకు ఈజీగా చెప్తాను. అమెరికాలోని చాలామంది జనరల్ పబ్లిక్, మెయిన్గా మ్యానుఫ్యాక్చరింగ్ వింగ్లో పనిచేసే వాళ్ళు ఈ ట్రంప్ యాక్షన్స్ని సమర్థిస్తున్నారు, అగ్రీ చేస్తున్నారు. వారు తమ ఉద్యోగాలు తిరిగి వస్తాయని, అమెరికా ఆర్థిక వ్యవస్థ మళ్ళీ స్ట్రాంగ్ అవుతుందని చెప్పి వాళ్ళు స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు. కాకపోతే చాలామంది ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ అలాగే ఎకనామిస్టులు మాత్రం ఈ యాక్షన్స్ వలన లాంగ్ టర్మ్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా వరకు నష్టపోతుందని చెప్తున్నారు. అలానే ఈ టారిఫ్స్ వలన గ్లోబల్ ట్రేడ్ చాలా వరకు మారిపోతుంది. అది ఎలా కూడా ఇప్పుడు చెప్తాను. ప్రపంచ వాణిజ్యం అనేది ఒక చైన్ లింక్ లాంటిది. ఒక దేశం తీసుకున్న డెసిషన్స్ వేరే దేశాలపై కూడా ఇంపాక్ట్ ఉంటాయి. అది దాని చుట్టూ ఉండే నైబరింగ్ కంట్రీస్ మీద ఇంపాక్ట్ కావచ్చు, లేదంటే దూరంగా ఉన్న వేరే కాంటినెంట్లో ఉన్న దేశాల మీద ఇంపాక్ట్స్ కూడా కావచ్చు. అది ఎలాగైనా జరగవచ్చు. ట్రంప్ టారిఫ్స్ వల్ల ఇతర దేశాలు కూడా అమెరికా వస్తువులపై టారిఫ్స్ పెంచుతున్నాయి. దీన్నే రిటైలరీ టారిఫ్స్ అంటారు. ఇలా జరిగితే గ్లోబల్ ట్రేడ్ చాలా డల్ అవుతుంది. వస్తువుల ధరలన్నీ ఒకేసారి పెరిగిపోతాయి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కంట్రీస్. ప్రతి దేశంలో కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఆర్థిక వృద్ధి అనేది చాలా స్లో అయిపోతుంది. పైగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గి అందరూ నష్టాల్లోకి వెళ్తారు. ఇక మన దేశం మీద, అంటే ఇండియా మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో చెప్తాను. ఇండియా నుండి అమెరికాకి ఇన్ జనరల్గానే చాలా వస్తువులు ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. లైక్ ఫార్మాసిటికల్స్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఆటోమేటివ్ కాంపోనెంట్స్ కానీ, ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఈ టారిఫ్స్ వల్ల మన వస్తువులు అమెరికాలో కాస్ట్ ఎక్కువ అవుతాయి. దానివల్ల మన ఎక్స్పోర్ట్స్ తగ్గే ఛాన్స్ చాలా హెవీగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ పర్టికులర్ లోకల్ మార్కెట్లో ఎక్స్పోర్ట్ అయి వచ్చిన మన వస్తువులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళకి ఇంపోర్ట్ అయిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ పెరిగిపోతే అక్కడ ఎవరు కొనరు. సో ఆటోమేటిక్గా మనకి లాభాలన్నీ తగ్గిపోతాయి. దీనివల్ల మన బిజినెస్లు అన్నీ నష్టపోతాయి. మన ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావం చూపుతుంది. సాధారణంగా మన దేశం నుండి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువుల ధరలు పెరిగితే మన దేశంలోని ప్రజలు కూడా ఆ వస్తువుల్ని ఎక్కువ ధరలకు కొనాల్సి వస్తుంది. అంతేకాదు, ఆ టారిఫ్స్ వల్ల అమెరికాలోని కంపెనీలు కూడా నష్టపోతాయి. చాలా కంపెనీలు వారి ప్రొడక్షన్కి అవసరమైన రా మెటీరియల్స్ని డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఈ పర్టికులర్ టారిఫ్స్ వలన ఈ రా మెటీరియల్ కాస్ట్లు అన్నీ కూడా ఒకటేసారి పెరిగిపోతాయి. దానివల్ల ఆబ్వియస్గా ప్రొడక్షన్ కాస్ట్ అనేది కూడా పెరుగుతుంది. దీనివల్ల అమెరికాలోని లోకల్స్ కూడా చాలా ఇబ్బంది పడతారు. ఈ ఒక్క డెసిషన్ వల్ల ఎంతోమంది నష్టపోతారు. ఇది ఒక రిపుల్ ఎఫెక్ట్ లాగా ప్రపంచం మొత్తం పాకుతుంది. దీని ప్రభావం ఇక్కడతో ఆగలేదు, స్టాక్ మార్కెట్ మీద దారుణంగా పడింది. మీరు కనుక సరిగ్గా గమనిస్తే ఇండియాలో గత కొన్ని రోజులుగా బంగారం రేట్ అనేది పెరుగుతూనే ఉంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఓల్డ్లో స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే పడిపోతుందో బంగారం రేట్ అప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కూడా అందుకనే గోల్డ్ రేట్ పెరుగుతుంది. యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ కూడా ఎందుకు పడిపోతుందంటే ట్రంప్ వేసిన ఈ టారిఫ్స్ వల్లే. యూజువల్గా స్టాక్ మార్కెట్ అంటే మీరు అందరికీ తెలిసిందే, కొన్ని కంపెనీల యొక్క షేర్లని అమ్మి కొనే ప్లేస్ అనమాట. ఈ టారిఫ్స్ వల్ల ఆ ప్రాఫిట్స్ అన్నీ విపరీతంగా తగ్గిపోతున్నాయి. ఇన్వెస్టర్స్ అందరూ పిచ్చగా భయపడుతున్నారు. ఓల్డ్ వైడ్గా కొన్ని రోజుల నుండి స్టాక్ మార్కెట్ ఫాల్ని అందరూ చూస్తూనే ఉన్నాం. ఇన్వెస్టర్స్ అందరూ ప్యానిక్ పార్ట్లోనే ఉన్నారు. స్టాక్ మార్కెట్స్లో రేట్స్ అన్నీ పడిపోతున్నాయి. ఇది ప్రపంచంలోని అన్ని స్టాక్ మార్కెట్స్ మీద ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి. జస్ట్ స్టాక్ మార్కెట్ మాత్రమే కాదు, పెన్షన్ స్కీమ్స్ కానీ, సేవింగ్స్, ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది దీనివల్ల. ట్రంప్ ఇప్పుడు కొత్తగా రెసిప్రోకల్ టారిఫ్స్ అని చెప్పేసి ఒకటి అంటున్నారు. అంటే వేరే దేశాలు అమెరికా వస్తువుల మీద ఎక్కువ టారిఫ్స్ చేస్తే అమెరికా కూడా ఆ దేశాల వస్తువుల మీద ఎక్కువ టారిఫ్స్ వేస్తుంది. కానీ ఇది అంత న్యాయంగా లేదని చెప్పి చాలా దేశాలు అంటున్నాయి. ఈ టారిఫ్స్ వలన ప్రపంచంలోని చాలా దేశాలు భయపడిపోతున్నాయి. ట్రేడ్ వార్ వస్తుందేమో అని చెప్పేసి అందరూ టెన్షన్ పడుతున్నారు. ఇది మనందరి మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అది ఎలాగో చెప్తాను. ఈ టారిఫ్స్ వల్ల ప్రపంచ రాజకీయ సంబంధాలు కూడా మారిపోతాయి. అమెరికా తీసుకున్న ఈ డెసిషన్స్ చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి.
ఇది అమెరికా అండ్ ఇతర దేశాల మధ్య రిలేషన్స్ని దెబ్బతీసే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా చైనాతో అమెరికా రిలేషన్స్ మరింత దిగజారిపోయే డేంజర్ ఉంది. ఎందుకంటే చైనా మీద ఇప్పటికే 120% ప్లస్ ట్యాక్స్ వేశారు ట్రంప్. ట్రంప్ ఏమన్నారంటే చాలా స్ట్రైట్గా ఒకటే చెప్పారు, మీరు గనక మా దేశం మీద ట్యాక్సెస్ని తగ్గించే వరకు నేను చైనా మీద ట్యాక్సెస్ని పెంచుతూనే ఉంటాను అని చెప్పేసి. ట్రంప్ కరాఖండిగా అలా చెప్పడం వలన చాలా దేశాలు భయపడిపోయినాయి. ఈ ఒక్క స్టేట్మెంట్తో సగం దేశాలు పిచ్చగా వణికిపోతున్నాయి. ఎందుకంటే ఎవరు ఇప్పుడు అమెరికా మీద వ్యతిరేకంగా యాక్షన్స్ తీసుకుందామన్నా కూడా, టిట్ ఫర్ టాట్ స్టెప్ తీసుకుందాం అన్నా కూడా అది ఆ దేశపు ఎక్స్పోర్ట్ రెవెన్యూని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో అర్థం కావడం లేదు వాళ్ళకి. అందుకని చాలా దేశాలు కామ్గా ఉండిపోయాయి. కొన్ని దేశాలు కనీసం రియాక్ట్ కూడా అవడం లేదు. అవి క్లియర్గా అపోజ్ చేస్తున్నాయి, కానీ పైకి మాత్రం ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయడం లేదు. పైకి ఎక్స్ప్రెస్ చేస్తే నెక్స్ట్ డేనే ఆ కంట్రీ మీద ట్రంప్ టారిఫ్స్ అని పిచ్చగా పెంచేస్తున్నారు. చివరిగా ఈ టారిఫ్స్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా మారుతుందో, మన ఇండియా మీద దీని ప్రభావం ఎలా ఉంటుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. దీన్ని మనం ఎలా ఎదుర్కొంటామో జాగ్రత్తగా ఆలోచించి సరైన డెసిషన్స్ తీసుకోవాలి. మీకు ఈ కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ని కొంచెం ఈజీగానే చెప్పానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.